వెల్కమ్ టు 10 టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం ఎమర్జెన్సీలో ఉంది. నేడు దేశంలో 80% మంది ప్రజలు ఆరోగ్యం కోసం ప్రైవేటు నర్సింగ్ హోములు, ప్రైవేటు డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడే స్థితి నేడు నెలకొంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు, అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ పిప్పి చేయబడుతున్నారు. ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి ఏటా 4 కోట్ల మంది ప్రజలు జనం పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, బహుళజాతి వ్యాక్సిన్ కంపెనీల లాబీలో సామాన్యుడు విలువెల్లాడిపోతున్నాడు. దీని నుంచి ప్రజలకు విముక్తి ఉండదా? ఆరోగ్యం సామాన్యుడికి హక్కుగా దొరకదా? పేషెంట్ కీలకమా, లాభం కీలకమా అంటే లాభమే కీలకం అంటున్న ఆరోగ్య వ్యవస్థపై మనతో చర్చించడానికి మన స్టూడియోకి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు వచ్చారు. వీరు నెల్లూరులోని ప్రఖ్యాత రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో శిక్షణ పొందారు. 1986లో కర్నూలులో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశారు. అనేక మంది డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్కి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ రంగంలో కూడా వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా జన విజ్ఞాన వేదికలో కూడా వారు పనిచేస్తున్నారు. ఆరోగ్యం ఎమర్జెన్సీలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో చర్చిద్దాం. నమస్తే బ్రహ్మారెడ్డి గారు. నమస్తే. ఈ మధ్యనే మన వార్తా కథనాలు వస్తున్నాయి. స్టెంట్లు, గుండె ఆపరేషన్లో వేసే స్టెంట్లు ధరలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 1,60,000, 2 లక్షల వరకు పలుకుతున్నాయని, అవి బయట మార్కెట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40,000 వరకే ఉంటాయి అనేది చర్చ జరుగుతూ ఉంది. అలాగే ఇంప్లాంట్స్, ఏ ఇంప్లాంట్ అయినా సరే దాని ఎంఆర్పి లేదనేది, దానికి ఒక పారదర్శకత లేదనేది, దాని నాణ్యత విషయంలోనూ ధర విషయంలోనూ పారదర్శకత లేదనేది కూడా ప్రముఖంగా చర్చ జరుగుతుంది, కథనాలు వస్తున్నాయి. దీని మీద ఎటువంటి రెగ్యులేషన్ లేదా? ఇది గుండె ఒకటే ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు అంటే 2 మూత్రపిండాలు 2 అలా ఉంటే ఒకటి పోతే ఒకటి ఉందనుకోవచ్చు. ఒకటే గుండె అనేటప్పటికి ఎవరికైనా భయమే. ఇక్కడ మొదలైద్దండి సమస్య అంతా. స్టెంటు మన దేశాన్ని వేయాలన్నా, విదేశాల నుంచి తెచ్చింది వేయాలన్నా, మామూలు స్టెంట్ వేయాలన్నా, మెడికేటెడ్ స్టెంట్ వేయాలన్నా. మెడికేటెడ్ స్టెంట్ అయితే ఆ మందు నిరంతరం రిలీజ్ అవుతూ రక్తనాళాలు సన్నబడకుండా చేస్తనేది ఒక ఆశ. డాక్టర్లు కూడా అట్లే ఆశపడతారు. కానీ దాని వెనక పెద్ద బిజినెస్ ఉన్నది నా అభిప్రాయం. రక్తనాళాలు సన్నబడకుండా ఉండాలి అంటే ఏమేం చేయాలో, ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో వాటి గురించి 1 నిమిషం ఖర్చు పెట్టకుండా డాక్టర్లు కానీ బయట ప్రభుత్వం కానీ, సన్నబడితే ఎడల్పు చేస్తాం, సన్నబడితే స్టెంట్లు వేస్తాం, సన్నబడితే బైపాస్ ఆపరేషన్లు చేస్తాం, జనాన్ని ఎంటబడతారేంటి? నా ఫండమెంటల్ క్వశ్చన్ అది. సన్నబడకుండా ఉండాలంటే పొగదాకా కాకండి, సరాయి దాకా కాకండి, లావెక్క కాకండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి, ఆహారంలో నియమాలు పాటించండి అనేది పెద్ద ఎత్తున చెప్పాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి, నీ గుండె జబ్బు వస్తే మాకు కార్పొరేట్ హాస్పిటల్లోనే చేయించుకో, కార్పొరేట్ వైద్యం మేమే చేయిస్తాం, కార్పొరేట్ వైద్యం ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ వైద్యం లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చెప్తాం అట్లా? కామన్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడు? ఫారిన్ స్టెంట్ అంటే మంచిది, మెడికేటెడ్ స్టెంట్ అంటే మంచిది అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళంతటా వాళ్ళకి తెలియవు. మా డాక్టర్లమే వాళ్ళకి నేర్పిస్తాం, ఇదైతే బాగుంటుందని చెప్పి సజెస్టివ్గా చెప్తాం. చెప్తే ఖరీదు ఎక్కువైతే బాగా పనిచేస్తున్నది ఒకటి ఆల్రెడీ జనం దృష్టిలో ఉందిగా. అంటే నేను అనేది ఈ ఖరీదు విషయంలో ఒక ట్రాన్స్పరెన్సీ లేదా? బయట దొరికేది 40,000, కార్పొరేట్ ఆసుపత్రిలో 1,60,000కి ఎందుకు దొరుకుతుంది? అంటే వాస్తవంగా దాని మీద ఎంఆర్పీలు కొన్నిటికి లేవు, కొన్నిటికి ఉంటాయి. పద్ధతి ఏం లేదు. ఇక దాని రేట్ ఎంత అనే పద్ధతి లేదు. ఎవటి ఇష్టం వచ్చిన రేట్ ఒకటి చెప్పటమే. కాకపోతే ఏమంటారు, మా దాంట్లో ఫలానా మందు ఉంది, దీంట్లో ఫలానా మందు, ఆ మందు కంటే ఈ మందు ఖరీదు ఎక్కువ. ఎవరు డిసైడ్ చేస్తారండి ఏ మంది ఎంత రేట్లు అనేది? ఆడు రీసెర్చ్ చేస్తే ఆడే ధరలు నిర్ణయిస్తాడు. మా మంది ఎంత రేట్ అంటాడు, మా రీసెర్చ్ ఖర్చు ఇంత ఎందుకంటే ఇంత అంటాడు, ఈ మందు బాగా పనిచేస్తా అంటాడు. ఖచ్చితంగా దానికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్స్ ఎంత ఉందనేది క్వశ్చన్ మార్క్. బాగా కొంచెం బెటర్గా పనిచేయచ్చు అని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున ఎక్కువ ఖరీదైన స్టెంట్లని మార్కెట్ చేయగలుగుతున్నారు. అక్కడ ఎంఆర్పీ లేదు, ఎంఆర్పీని బట్టి పోయేది లేదు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా చింతపండు ఇంత, కందిపప్పు కిలో ఇంత, లేకపోతే పలానా వస్తువు ఇంత అని పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా గుండె జబ్బుకి ఇంత, ఈ ఆపరేషన్ చేస్తే ఇంత, ఈ స్టంట్కి ఇంత అని వేసుకున్నప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ని కంపారిజన్ చేసుకుని, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి కంపారిజన్ చేసుకుని పేషెంట్ డిసైడ్ చేసే హక్కు ఉంటుంది పేషెంట్కి. దాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఆ రకమైన రెగ్యులేషన్ ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఉండటం లేదు? ఇక్కడ స్టెంట్లు కూడా అనేక రకాలు ఉన్నాయి కాబట్టి
ఏ స్టెంట్ ఎంత రేట్ అనేది కన్స్యూమర్ డిసైడ్ చేసే సమస్య లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేయలేదు, ఎందుకంటే ఆడు ఎంత చెప్తే అంతేక వాటి రేట్లు తెలుసుకునే అవకాశం గవర్నమెంట్ కూడా అంత ఈజీ కాదు. గవర్నమెంట్ ఎందుకు చేయటం లేదంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. పరిపాలించే గవర్నమెంట్ ఈ డబ్బులు పోవడం అనేది తనకు నష్టం కింద భావించటంలా. ఇప్పుడు అన్ని చోట్ల కమిషన్లు ఉన్నట్టే ఓ పర్టికులర్ కంపెనీ స్టెంట్లని ఎక్కువ ఈ దేశానికి రాణిస్తే పెద్ద ఎత్తున పై స్థాయిలో కూడా కమిషన్లు ఇచ్చే అవకాశం లేకపోలేదు కదా ఈ దేశంలో. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వద్దు, పౌడర్ మిల్క్ కంపెనీలు డాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని, ఫార్మా కంపెనీలు బానిసలుగా మారారనే ఒక వాదన కూడా ఈ మధ్య ఒక పుస్తకంలో వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలామంది పిల్లల డాక్టర్లు అయితే ఇప్పుడు తల్లిపాలు ఇవ్వమని చెప్తున్నారు. కొద్దిమంది ఉండొచ్చు ఇంకా, ఎందుకంటే సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారితే ఈ వృత్తిలో కూడా అంత దౌర్భాగ్యం ఉంటుంది. కొత్త దౌర్భాగ్యం ఏం కాదు, అక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది. ఎక్కువ మంది పిల్లల డాక్టర్లు మాత్రం తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వమనే చెప్తున్నారు. ఈవెన్ హెచ్ఐవి ఎయిడ్స్ లాంటిది ఉన్నా కూడా పర్వాలేదు నివరిపన్ లాంటి మందు వాడి తల్లిపాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఒక తరము కూడా దీని మీద కృషి చేసింది. బీపీఎన్ఐ అని చెప్పి బ్రెస్ట్ ఫీడింగ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా అనే దాని మీద చాలా డాక్టర్లు పనిచేసి దాన్ని ప్రమోట్ చేయటం అనే కార్యక్రమం చేశారు. కనీసం 6 నెలల పాటు తల్లిపాలు ఒక్కటే సరిపోతుంది అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ పిల్లల ఈ ఫుడ్స్ లాంటివి లేదా పాల పొడులు లాంటివి ప్రమోట్ చేసే అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి, నెజర్ లాంటి కంపెనీలు. ఈ కంపెనీలు మాత్రం నిజంగా ఇబ్బంది పడ్డాయి. ఈ యాక్టివిజం, హెల్త్కి సంబంధించిన యాక్టివిజం 80s 90sలో చాలా ఎక్కువ ఉంది. ఆ పీరియడ్లో ఇబ్బంది పడ్డారు. స్లోగా ఏంటంటే యాక్టివిజం కూడా వెనక తట్టు పట్టిన తర్వాత డాక్టర్లు కొంతమంది ప్రత్యేకంగా చెప్పేటోళ్ళు తయారవుతున్నారు, ఇది వాడండి అని చెప్పని. తల్లికి పాలు పట్టడం లేదనేది ఒక ఆర్గ్యుమెంట్ వీళ్ళు చెప్పేది పేషెంట్ల వైపు నుంచి కూడా. కానీ వాస్తవం అయితే అది కాదు. 99.9 సందర్భాల్లో తల్లికి తన బిడ్డకి పాలు ఇవ్వాలని బలమైన కోరిక ఉంటే పాలు ఖచ్చితంగా పడతాయి. పాలు పడడానికి మందులు వాడాల్సిన అవసరం లేదు, తల్లికి ప్రేమ ఉంటే చాలు. కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్కి టార్గెట్స్ పెడుతున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ప్రాబ్లమ్స్ మ్యాగ్నిట్యూడ్ అయితే చాలా పెద్దగానే ఉంది. ప్రైవేటు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత, హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇది పక్కా బిజినెస్. అది బిజినెస్ నడవాలంటే బిజినెస్ మెథడ్స్ వాడాలి. అసలు ఆరోగ్యం ఇది బిజినెస్ కాదు. ప్రజలకి ఆరోగ్యం అందించడం లేదా రోగాలు నయం చేయటం ఈ నేషన్కి, జాతికి ఒక అసెట్ అని గవర్నమెంట్ భావిస్తే ఈ ప్రాబ్లం రాదు. అది అసెట్గా చూడటంలా ప్రజల కోసం ఆరోగ్యం మీద ఖర్చు పెట్టేదంతా లయబిలిటీ కింద, ఒక అనవసర ఖర్చు కింద ప్రభుత్వాలు చూడటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తే ఇదేదో మా నెత్తను బరువు పడదని ఫీల్ అవుతున్నారు. ఒక 40 ఏళ్ల క్రితం 2.5 నుంచి 3% టోటల్ బడ్జెట్లో హెల్త్ ఎక్స్పెండిచర్ ఉండేది జీడిపిలో. ఇప్పుడు ఈరోజు 1.1కి దిగిపోయింది. మన కళ్ళెదురుగానే 30 ఏళ్ళలో అంత. అదే చైనాలో అయితే 3% ఉంది, అమెరికాలో అయితే 8% ఉంది అనేది అంటారు. వాస్తవమే. ఆ మాత్రం కూడా లేకుండా ప్రజల ఆరోగ్యానికి ఏం హామీ ఇస్తారు వీళ్ళు? కాబట్టి తమ బాధ్యత వదిలించుకోవాలని చెప్పని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే క్రమంలోనే కార్పొరేట్ సెక్టర్ యొక్క దయాదక్షిణాలకు వదిలేస్తున్నారు. యూనివర్సల్ ఇన్సూరెన్స్ కల్పిస్తే మొత్తం అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అనేది చర్చ వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెప్తున్నాయి. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్య రక్ష అనే ఒక స్కీమ్ను ప్రకటించారు. తద్వారా అందరికీ ఆరోగ్యం రక్ష కల్పిస్తాం, సంవత్సరానికి 1200 రూపాయలు కట్టండి అనే ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో సమస్య పరిష్కారం అవుతుందా? మనం మొత్తం ఆరోగ్య పరిశ్రమను ఒకసారి చూద్దాం. ఆరోగ్య పరిశ్రమలో మందుల పరిశ్రమ ఒక భాగం, ఆపరేషన్ సామగ్రి తయారు చేసే పరిశ్రమ ఒక భాగం, పరీక్షా సాధనాలు తయారు చేసే పరిశ్రమ ఒక భాగం. ఈ 3 కాక ఇన్సూరెన్స్ కూడా ఈ పరిశ్రమలో భాగం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్సూరెన్స్ చేసే ఒక ఇండివిజువల్ ఎట్లా ఆలోచిస్తారో ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్లా ఆలోచిస్తే చూద్దాం. ఒక ఇండివిజువల్కి ఏమనిపిస్తుంటే రేపు పొద్దున్న రోగం వస్తే 2-3 లక్షలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఓ 1200 కడితే నాకు శనేశ్వరం పోతుంది కదా అనుకుంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం ఆలోచిస్తుంటే టోటల్ ప్రీమియం నాకు ఎంత వస్తుంది, ఇందులో నాకెంత మిగులుతుంది, ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి ఎంత చెల్లించాల్సి వస్తే వాళ్ళు లెక్కేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ పరిశ్రమలో భాగమన్న తర్వాత నష్టానికి పనిచేయదు, లాభానికే పనిచేస్తుంది.
ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మనం 1200 చొప్పున కట్టినా కూడా లాభమే వస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం చేకూర్చే కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు చేయాలి? అది చేయకుండా ప్రభుత్వం హామీ పడవచ్చు కదా. మరి ఇట్లాంటి దేశాలే ప్రభుత్వమే హామీ పడి నేషనల్ హెల్త్ సర్వీస్ బ్రిటన్ పెట్టగలంగా లేనిది నువ్వెందుకు పెట్టలేవు? బ్రిటన్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? నేషనల్ హెల్త్ సర్వీస్ అని ప్రతి ఒక్కడికి హెల్త్ ఫ్రీ. నువ్వు ఫారిన్లోంచి ఎవడన్నా పోయి టూరిస్ట్కి వెళ్ళినా కూడా ఆరోగ్య సమస్య వస్తే ఫ్రీగా వైద్యం చేస్తారు. వాళ్ళ దేశంలో జనానికి అంతా ఫ్రీ 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 ఎలాంటి జబ్బు అయినా 1991 ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీలు ప్రారంభించిన తర్వాత హెల్త్ కల్చర్లోనే ఒక మార్పు వచ్చిందనేది ఒక వాదన జరుగుతూ ఉంది. ఆ మార్పు ఏంటంటారు? ఈ వ్యవస్థలో సింపుల్ పాయింట్ ఏంటంటే ఏ వస్తువు మీరు అమ్ముకోవాలన్నా ఆ వస్తువును కొనాలని కల్చర్ క్రియేట్ చేయాలి. దాంట్లో భాగమే వైద్యాన్ని కొనాలి. జనం కొనాలి అంటే కొనేటట్టుగా కల్చర్ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే కల్చర్లో భాగమే కార్పొరేట్ సెక్టర్లో అయితే మంచి వైద్యం జరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పనికి మాలిన కల్చర్ క్రియేట్ చేశారు. వాళ్ళు రోగ నిరోధకం అనేది కీలకమా, రోగానికి వైద్యం కీలకమా? చాలా చాలా డేటా ఉందండి దాని మీద. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న అనేది గొప్ప స్లోగన్ ఇది. ఓకే, రోగానికి వైద్యం చేయడానికి 16 రూపాయలు ఖర్చు అయితే రోగం రాకుండా చేసుకుంటే రూపాయి ఖర్చు అవుతుంది. 1:16 డిఫరెన్స్. కొన్ని జబ్బులు ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓ ధనుర్వాతం అనే ఒక రోగం రాకుండా చేసుకోవడానికి 3 ఇంజక్షన్లు వేసుకుంటే రాదు. కొనుక్కొని వేయించుకున్నా కూడా 10 లెక్కన 30 కంటే కాదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే గర్భిణీ స్త్రీలకు 7వ నెలలో, 8వ నెలలో, 9వ నెలలో సూదులు వేస్తున్నారు. ఈ సూదులు వేయటం మొదలుపెట్టినాక తల్లికి కానీ బిడ్డకు కానీ ధనుర్వాతం దాదాపు రాకుండా పోయింది. అందుకని మనం ప్రజలకు నేర్పాల్సింది ఫస్ట్ రోగాలు రాకుండా చేసుకోవడం ఎట్లా నేర్పాలి. 100కి 90 బర్డన్కి అసలు మందులు అక్కర్లేదు. అంతే, అసలు అక్కర్లేదు. ఇప్పటి నుంచి కాదు, ఈ హ్యుమానిటీ పుట్టినప్పటి నుంచి లెక్కేసినా కూడా 100కి 90కి అవసరం ఉండదు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి నువ్వు జలుబుతో వచ్చినా మందు రాస్తాం, దగ్గుతో వచ్చినా రాస్తాం. ఎందుకు రాస్తాం అంటే నువ్వు జబ్బు అనుకుని నా దగ్గరికి వచ్చావు, అది జబ్బే కాదని నీకు తెలియదు. జబ్బు నువ్వు వచ్చినాక నేను మందు రాయకపోతే ఈ డాక్టర్కి మందు రాయటం రాదు నువ్వు అనుకుంటావు, నా భయం. అందుకని నేను మందు రాసి పంపిస్తా. ఎంతమంది డాక్టర్లు జలుబు ఏం చేస్తుంది పోయా మందులు అక్కర్లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలరు? చెప్పలేరు. దానికి ఏదో ఒక మందు. కంపెనీలు కూడా ఎట్లుంటాయి, జలుబును కూడా రోగం కింద భావించి దానికి మందులు తయారు చేస్తారు వాళ్ళు. పొడి దగ్గు కూడా మందులు తయారు చేస్తారు. పొడి దగ్గు అనేది ఎందుకు 2 కారణాలతో వస్తుంది. అలర్జీ వలన వస్తుంది. అలర్జీ తగలకుండా జాగ్రత్త పడితే దగ్గు రాదు. లోపల గళ్ళు ఉంటే దగ్గు వస్తుంది, గళ్ళతో వచ్చే దగ్గు. కళ్ళను బయటికి ఎల్లగెక్కేస్తే దగ్గు రాకుండా పోతుంది. ఇట్లాంటి సింపుల్ మెజర్స్ చెప్పడం అనేది చేయరు. అవి చేస్తే ఆదాయం ఏమొస్తుంది మాకైనా? అలాగే మన దేశంలో డాక్టర్ టు పేషెంట్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్యాక్ట్ ఏంటంటే అండి, తల్లిదండ్రులు మా బిడ్డ మెడికల్ కాలేజ్లో చేరారని ఆనందంగా ప్రకటించుకుంటున్నారు. మేము ఎటు డాక్టర్ కాలేకపోయాము, నా కొడుకో కూతురని కావాలి కదా, అదొక అబ్జెక్టివ్ కింద పెట్టుకున్నారు. వీళ్ళు ఎటు కాలేదు, వాళ్ళు ఎందుకు కావాలని క్వశ్చన్ ఎవరు ఏరాలని. డాక్టర్ కావడం తప్పని నేను అనడంలా. ఒక తెలిసిన తండ్రి ఈరోజు తన పిల్లల్ని డాక్టర్ చేయాలంటే భయపడుతున్నాడు. చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు అక్కడ చదివితే పెద్ద ఆరా క్రియేట్ చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లో కోట్ వేసుకొని స్టెత్ భుజాన్ని వేసుకొని నేను డాక్టర్ని అయిపోయినన్న ఫీలింగ్తో పిల్లలందరూ అంత హుషారుగా పోయినటువంటి ఆ కాలేజీలో ఏం జరుగుతుందంటే, అది ఏ కాలేజ్ అన్నా కానీ, మేము చదువుకునే కాలంలో 60ఏళ్ళ 70ఏళ్ళ కాలంలో ఒక డాక్టర్ మీద ప్రభుత్వం 1,00,000 ఖర్చు పెట్టింది. మా ఇంట్లోంచి 10,000 ఖర్చు పెట్టాం. మాకు ఎంత బాధ్యత ఉండాలి? 10 టైమ్స్ ఈ సొసైటీకి మాకు బాధ్యత ఉండాలని ఆ రోజు మేము నేర్చుకున్నాం. ఈరోజు 50 lakhs ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా. కానీ ప్రైవేట్ కాలేజ్ అయితే తల్లిదండ్రులు 1 కోటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1 కోటి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఎనీబడీస్ గెస్. 1 కోటి తిరిగి ఎట్లా వస్తానో ఆలోచిస్తాడు. వేరే ఆలోచన ఉండదు. కేవలం 10,000 ఖర్చు పెట్టిన మా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? 10,000 వస్తే చాలు అనుకుంటాడు. 10,000 ఎప్పుడో వస్తాయి. అది ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలో జరిగినాయో తల్లిదండ్రుల మీద భారం పడితే బిజినెస్ ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. సరే, ఇంత చేసి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్కి ఏమేమి వచ్చని కానీ మేము పరీక్ష చేస్తే, నేను నిరంతరం మెడికల్ కాలేజీలో ట్రైనింగ్లు ఇస్తుంటాను. నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇస్తున్నాను.
సూదులు వేయటం తప్ప ఏమీ రాదు. ఆశ్చర్యపోయే విషయం ఇది. సూదులు వేయటం కూడా ఎవరు? ఇంజక్షన్లో నర్సులు నేర్పిస్తారు. సూదులు వేయటం అనే ఒక టెక్నిక్లో 50 మెలకువలు ఉన్నాయి, 4-5 మెలకువలు వస్తాయి. ఇక 50 టెక్నిక్లు ఉన్నాయి డాక్టర్ గారు. ఆ సూదులు వేయడంలో 50 పాయింట్లు ఉన్నాయి, 4-5 పాయింట్లు వస్తాయి వాళ్ళకి. అవి మిగతా నేర్పించేది సిస్టమేటిక్ నేర్పరు. విచిత్రం ఏంటంటే ఈ సిలబస్ దాదాపు 20 పుస్తకాలు, ఇంతలా పుస్తకాలు ఉంటాయి, 2000 పేజీలు, 5 కిలోల బరువు, మేదేసుకుని నిద్రపోతే గుండెకి సస్తాం, అంతలా బరువు ఉంటాయి అవి. ఒక్క బుక్లో ఒక్క చోట కూడా సూదులు వేయటం ఎలా అనే టెక్నిక్ గురించి రాసి ఉండదు. ఇది ఆశ్చర్యపోయే విషయం. పోనీ అక్కడ రాయకపోతే పోయినారు, నేర్పొచ్చు కదా అంటే డాక్టర్లు నేర్పరు, నర్సులు నేర్పిస్తారు. వాళ్ళకు కూడా సిస్టమేటిక్గా నేర్పించడం రాదనుకోండి, వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా నేర్పిస్తారు. ఒక్క సూదులు వేయటం అనేది ఒక్క విషయం దగ్గర ఇంత కిరికిరి ఉంటే 50 మెలకువలు, 50 స్కిల్స్ మినిమం వచ్చి ఉండాలి. ఎంబీబీఎస్ అయ్యేనాటికి రావు, ఒక స్కిల్ వస్తుంది. కాబట్టి ఏమనుకుంటారు గ్రాడ్యుయేట్స్, మెడిసిన్తో మేము, ఎంబీబీఎస్తో మేము వెళ్ళి బయట ప్రాక్టీస్ చేయలేము, వైద్యం చేయలేము అనే భయంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి తయారవుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓరియంటేషన్ కాబట్టి ఫైనల్ ఇయర్ నుంచి దానికి రెడీ అయి కూర్చుంటారు. ఔషధజనులు కూడా టైం వేయలేరు. ఇక ఇప్పుడు గ్రామీణ వైద్యానికి అలాగే అర్బన్ వైద్యానికి మధ్య కూడా చాలా గ్యాప్ ఉందని, గ్రామీణ రంగంలో అసలు ఫెసిలిటీస్ లేవని, 70% మంది ప్రజలు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారు, వారు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఒక వాదన కూడా ఉంది. కరెక్ట్ అంది అది. ఎట్లా అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒకరోజు నేను హాస్పిటల్లో కూర్చుంటే 22 ఏళ్ళు కుర్రోడు కరెంట్ షాక్ అని చెప్పి పట్టుకొచ్చినారు. 2 ఏళ్ళు అయింది పెళ్ళి, 20 ఏళ్ళ అమ్మాయి 2 నెలల బిడ్డను సంకరం పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చింది. 15 నిమిషాలు అయింది కరెంట్ షాక్ కొట్టి, చచ్చిపోయినాడు. చచ్చిపోకుండా ఉంటే గుండె ఆగితే ఆడించగలిగే వైద్యం నాకు తెలుసు, కానీ నేను బతికించలేను 15 నిమిషాలు గడిచినాక. కానీ మేము అక్షరాస్యత కార్యక్రమం చేసిన టైంలో 1990 ప్రాంతంలో తిరుపతికి దక్షిణాన నుండి ఒక పల్లెటూరులో రైతులందరికీ ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాం, 100 మంది రైతులకి. ఇక్కడ అనుభవం చెప్తాను నేను. ఈ వర్షాకాలంలో ఈ మెరుపులది వచ్చి షాక్ కొడుతుంది, అది కూడా కరెంట్ షాకే. ఓ పొలం దున్నుతున్న రైతుకి అలా షాక్ కొట్టి పడిపోయినాడు. పక్క పొలం దున్నుతున్నవాడు ఈ ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ రైతు పాల్గొన్నాడు, కానీ పడిపోయినాడు అతను, గుండె ఆగిపోయింది. ఇతను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మెడలో నాడి చూశాడు, నాడి ఆటంలా. వెంటనే ఎలకల్లో పడుకోబెట్టి ఎదురమ్మని 20 సార్లు నొక్కాడు. వెంటనే లేచి కూర్చున్నాడు. అప్పటికప్పుడు ఆ వైద్యం చేసినందుకు ఆడు బతికాడు, లేకపోతే ఆడు గ్యారెంటీకి చేస్తాడు. వైద్యం ఇచ్చిన నా దగ్గరకు వచ్చినా ప్రయోజనం లేదు ఆ టైం, ఆ క్రిటికల్ టైం దాడితే. అందువల్ల ప్రథమ చికిత్స లాంటి అత్యవసరమైనటువంటి చికిత్సా విధానం ఎవరికి వచ్చి ఉండాలి అని క్వశ్చన్ వేసుకున్నాం. ప్రతి పౌరుడికి వచ్చి ఉండాలి. ప్రతి పౌరుడికి రావాలంటే స్కూల్లో నేర్పించడమే సరైంది. ప్రథమ చికిత్స నేర్చుకోవడానికి వైద్యుడు కానక్కర్లేదు, అసలు చదివే అక్కర్లేదు నన్ను అడిగితే. మేము నేర్పించింది గ్రామాల్లో చదువు లేని వాళ్ళకేగా, వాడు బతికిచ్చాడుగా మనిషిని. ఆసుపత్రుల్లో దానికంటే బాగా జరిగిందిగా. యూనివర్సల్ హెల్త్ కేర్ ఎప్పుడు సాధ్యం అవుద్ది? మన కాన్స్టిట్యూషన్లో కూడా రైట్ టు లైఫ్ అనేది ఉంది, అంటే బతకటానికి హక్కు అనేది ఉంది. కానీ ఇప్పటి సమాజంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే మొత్తం తన సంపద అంతా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కాదు, నాకు ప్రభుత్వం ఉంది, భరోసా ఉంది అని చెప్పే ఇది ఎప్పటికి లభిస్తుంది? పరిపాలించేటోళ్ళు కనీసం రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలని నిర్ణయించుకుంటే అటువైపు హామీ ఉంటే వీళ్ళకి హామీ వస్తుంది. ఆ హామీ ఇప్పుడు లేదు, నా అభిప్రాయం ప్రకారం లేదు. అసలు పరిపాలించేటోళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరికే లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి రావాలి. ఎప్పుడైనా మార్పు రావాలంటే పై నుంచి అన్నా రావాలి, కింద నుంచి అన్నా రావాలి. కింద నుంచి జనంలో ఒక రెసిస్టెన్స్ వచ్చి మా ఆరోగ్యానికి మీరు భరోసా ఎందుకు ఇవ్వరు అని అడగగలిగితే, కనీసం ప్రశ్నించగలిగితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆరోగ్యం గురించి, ఆరోగ్య రక్ష గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ఆరోగ్యానికి భరోసా ఉందని ప్రతి సామాన్యుడు ఫీల్ అవ్వాలి. అలా రావాలంటే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి. అప్పుడే ప్రభుత్వంలో చలనం వస్తుంది. ఆ దిశగా అడుగులు పడాలని, బ్రిటన్ తరహా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ రావాలని కోరుకుందాం. ఆ ప్రయత్నంలో 10 టీవీ ముందుంటుంది. ఇది ఆరోగ్యం ఎమర్జెన్సీలో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్.